జై భీమ్ 99 న్యూస్కి స్వాగతం. పెళ్లి చేసుకుంటానని కొన్ని రోజుల వరకు చెట్టాపట్టలు వేసుకుని తీరా కులం పేరు చూపి పెళ్లి చేసుకోనంటూ చేతులెత్తేశాడు ప్రబుద్ధుడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మెండోరం మండలం పోచంపాడుకు చెందిన అంజలికి మెండోరం మండల కేంద్రానికి చెందిన రామ్ చరణ్ తేజులు నిర్మల్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుకున్నారు. అయితే వీరు 3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం రామ్ చరణ్ తేజ్ ఇంటి వారికి తెలియటంతో నీవు మాదిగ వర్గానికి చెందిన దానివని నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పాడు. మరోసారి పెళ్లి గిండి అంటే చంపేస్తామని రామ్ చరణ్ కుటుంబ సభ్యులు అంటున్నారని తనకు న్యాయం చేయాలంటూ అంజలి వాపోతుంది. దీనిపై పోలీసులకు ఈ నెల 11వ తేదీన ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితురాలు అంటున్నారు. తమకు న్యాయం చేయాలని రామ్ చరణ్తో తన పెళ్లి జరిపించాలని అంజలి కోరుకుంటుంది. నా పేరు పులిపాక అంజలి. మాది పోచంపాడు గ్రామం. మెండోరా గ్రామానికి చెందిన పెసరి రామ్ చరణ్ తేజ. అతను నిర్మల్ కాలేజ్లో పరిచయం, నిర్మల్ ఎన్బిఆర్ కాలేజ్లో పరిచయం అయిండు. ఈ పరిచయం ప్రేమగా మారింది. మారిన తర్వాత నన్ను నిర్మల్ పార్క్కి తిరిగినాం, బాసరకి తీసుకెళ్ళిండు. అటు ఇటు తిరిగిన తర్వాత ఇప్పుడు మ్యారేజ్ అప్పుడు చేసుకుంటా అని చెప్పి ఇప్పుడు నేను చేసుకోను అని అన్నాడు. చేసుకోను అని వాళ్ళ మామయ్యను అతను ఇద్దరు పోచంపాడు చౌరస్తాకి పిలిచి అక్కడి నుంచి మామడకి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ తాత, వాళ్ళ నానమ్మ, వాళ్ళ మామ వాళ్ళందరుండి వాళ్ళ నానేమో నువ్వు మాదిగదానివి, నీకు మాకు పెళ్ళి ఎట్లా కుదురుతుందని అనుకుంటున్నావు నువ్వు అని అన్నాడు. వాళ్ళ మామ, అమ్మ ఇప్పుడే మంచితనంగా మేము చెప్తున్నాం, ఇప్పుడే అర్థం చేసుకొని వెళ్ళిపో, మళ్ళీ మేము ఇంకో బ్యాడ్ యాంగిల్లో చెప్తే అది బాగుండదు, ఇప్పుడే మంచిగా చెప్తున్నాం వెళ్ళిపో అని అన్నారు. ఆ తర్వాత వాళ్ళ తాతయ్య అమ్మ పెళ్ళి అది ఇది ఏం లేదమ్మా, నువ్వు సప్పుడు దాకా వెళ్ళిపో లేకపోతే మంచి ఉండదని చెప్పేసిండు. చంపేస్తామని కూడా అన్నారు, బెదిరించిరు అందరు నన్ను మధ్యలో. ఆ తర్వాత ఆ అబ్బాయి నన్ను లవ్ చేసినప్పుడు నీకు నా మీద ప్రేమ ఉంటే టాటూ వేయించుకొని చూపెట్టు అంటే నేను టాటూ వేయించుకున్నా. ఇంత చేసిన తర్వాత కూడా ఇప్పుడు నేను పెళ్ళి చేసుకోను అని చెప్తున్నారు. ఆ పెళ్ళి చేసుకోకపోవడానికి కారణం ఏంటి అంటే నువ్వు మాదిగదానివి అందుకే మేము చేసుకోము అని అన్నారు. అందరు నన్ను బెదిరించిర్రు, మామడకు తీసుకెళ్ళి చంపేస్తామని కూడా అన్నారు. నేను అక్కడి నుంచి భయపడి ఏడ్చుకుంటూ వచ్చేసిన. మేము 11వ తారీఖు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినాం. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి మాట్లాడి పెళ్ళి చేస్తామని అనే సంక్రాంతి పండుగ ఉంది, మాకు టైం ఇవ్వండి, మంగళవారం వచ్చి మళ్ళీ మేము మాట్లాడతామని అన్నారు. పెళ్ళి అనుకుంటా టైం తీసుకుంటూనే ఉన్నారు. మళ్ళీ ఇంకొకటి ఎవరు శ్యామ్ అంకుల్ అంట, వాళ్ళిద్దరు వచ్చి మాతోటి మాట్లాడారు. ఇంతే, ఇంకా టైం కావాలా అది ఇది అనుకుంటూనే మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాళ్ళ ఇంటి వాళ్ళు వీళ్ళు ఎవ్వరు రాలేరు. అంతే, టైం అనుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ మొన్న పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే వాళ్ళ తాత వాళ్ళు ఏమన్నారు, ఆ అబ్బాయి లేడు ఎటో వెళ్ళిపోయిండు అని చెప్పేసిర్రు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఎవ్వరు న్యాయం చేయలేరు. వాళ్ళ ఇంటి వాళ్ళు పెళ్ళి అనుకుంటూ వచ్చిర్రు, వాళ్ళన్నా ఒప్పుకొని న్యాయం చేస్తారు అనుకున్నా కానీ ఎవ్వరు కూడా చేయలేరు. మీరన్నా నాకు న్యాయం చేయండి. నాకు ఆ అబ్బాయే కావాలా, అతన్ని నేను మ్యారేజ్ చేసుకుంటా, అతన్ని మ్యారేజ్ చేసుకోకపోతే నేను ఉండలేను. నేను అంజలి వాళ్ళ బాబాయిని. మేము 11వ తారీఖు రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు పెళ్ళి కావాలి, అమ్మాయికి అన్యాయం జరుగుతుంది, అబ్బాయిని మొత్తం తీసుకొని అటు ఇటు తిరిగిండు చేసిండు, ఇప్పుడు పెళ్ళి చేసుకొని అంటుండు. కేవలం మాదిగ కుటుంబం అని ఇలాంటి విభేదాలు తెచ్చి ఆమెను ఇది చేస్తే ఆమె తాపక ముందు చస్తా అని పోతే కంప్లైంట్ ఇచ్చినాం 11వ తారీఖు. ఆ తర్వాత తలహారి గంగాధర్ ఇంకొక శామన్న వాళ్ళు వచ్చి మధ్యలో మాట్లాడారు, పెళ్లి గురించే మాట్లాడదామని. 16వ తారీఖు టైం కావాలని, టైం అంటే సరే అన్నాం. మళ్ళీ 16వ తారీఖు పోయేటళ్ళకు ఇంకా మాట్లాడతారని మళ్ళీ 18వ తారీఖు పోయినాం, అప్పుడు కూడా రాలేరు. నిన్న పోతే పిల్లగాడు పరారీలు ఉన్నారని చెప్తారు. ఏం చేయాలో తోచక అర్థం కాక చక్కగా ఇంటికి వచ్చినాం. మాకు అన్యాయం జరిగింది, అధికారులు కూడా న్యాయం జరగడం లేదు. దీనికి కారణం ఈ అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. న్యాయం జరగకపోతే ఏడికంటే ఆడికే పోతాం, సిపి దగ్గరకు కూడా పోతాం, అవసరమైతే ఇంకా ధర్నాలకు కూడా దిగుదాం. ఖచ్చితంగా ఇటు సైడ్ తెలియదు దీనికి. ఎట్టి పరిస్థితులు ఏదైనా కానీ అమ్మాయికి మాత్రం న్యాయం జరగాలి. దానికి ఎంత దూరం అన్నా వెళ్తా, ఎంత దూరంకైనా పోరాడతా.